చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఎట్టకేలకు నిషేధిత జాబితాలోకి భూములు అయితే వెళ్ళిపోతున్నాయి మళ్ళీని. విశాఖపట్నం నగరంలోని ఎండాడలో ఉన్న హయగ్రీవ భూములను ఏపీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ మేరకు 22A నిషేధిత జాబితాలో చేర్చుతూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూములు రిజిస్ట్రేషన్ జరగకుండా చర్యలు తీసుకున్నారు. హయగ్రీవ ఫార్మా అండ్ డెవలపర్ సంస్థకు కేటాయించిన భూ కేటాయింపులను ఏపీ ప్రభుత్వం సోమవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎండాడలో 12.51 ఎకరాల భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు అయితే పెట్టింది. విశాఖ జిల్లా కలెక్టర్ పేరిట వీటిని అయితే ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ కలెక్టర్ ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. సో ఇలాగే రాష్ట్రంలో ఏదైతే గత ప్రభుత్వం నిషేధ జాబితాలో ఉన్న భూములన్నింటినీ కూడా బయటకు అయితే తీసుకొచ్చారో, అలాగా ఏదైతే అనవసరంగా అంటే ఒకరికి అప్పనంగా కట్టబెట్టారో అటువంటి భూములన్నింటినీ కూడా మళ్ళీ నిషేధ జాబితాలోకి తీసుకొస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారన్నమాట. సో ఇది మనకి ఏపీలో నిషేధ జాబితాలో భూములు అయితే మళ్ళీ తీసుకురావడం అయితే పెడుతున్నారు. పాతవి అన్నీ కూడా అన్యక్రాంత వైపుని అన్నీ కూడా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.